మనము మన మనసు. మన మనసు మనది అనుకోవడం కన్నా గూడా, మనం వేరు, మన మనసు వేరు అని అనుకోవడంలో దాన్నించి మనము నష్టాలు నివారించొచ్చు. లాభాలు పెంచుకోవచ్చు. మన మనసు అంటే మనము వేరు, మన మనసు వేరు. అది వేరు గాబట్టి మనం ఆ విధంగా ఆలోచించినట్లయితే దాని విషయం మనకి అర్థమవ్వడం జరుగుతుంది. దాన్ని అదుపు చేసుకోవడం, అలాగే దాన్ని మనకి కావలసినట్టుగా మలుచుకోవడం చేయడానికి అవకాశం ఎక్కువుంటుంది. మన మనసే కదా అని అనుకున్నట్లయితే దానికుండేటువంటి లక్షణాలు, సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. దానికి కంఫర్ట్‌గా ఉండడం, ఏ పని చేయకుండా ఉండడం. ఎక్కువది సుఖాన్ని ఎక్కువ కోరుతుంది కాబట్టి, ఆ విధమైనటువంటి ఆ దారిలో మనసు దారిలో మనం వెళ్ళినట్లయితే మన జీవితం మనం కష్టపడే అవకాశం ఎక్కువుంటుంది. అది సుఖపడుతుందా లేదా అన్నది రాను రాను తెలుస్తుంది. నిజానికి అది సుఖం కాదు. భవిష్యత్తు లేకుండా చేయగలదు. మన సామర్థ్యాలు రుజువుపరచకుండా చేయగలదు. మనల్ని ఎందుకు పనికిరాని వాడిగా గూడా తయారు చేయగల అవకాశం ఉంది. చేత ఎలా మనం మనసు వేరు, మనం వేరు కాబట్టి దాన్ని అనుక్షణం కూడా గమనించుకుంటూ ఉండాలి. దాన్ని మనకి పనికొచ్చే విధంగా మార్చుకుంటూ ఉన్నట్లయితే మన జీవితం మనం కోరుకున్నట్టుగా అవకాశం ఉంటుంది. మరి మనసుని మన అదుపులో అనుక్షణం గూడా పెట్టుకునే విధంగా ఆలోచిస్తూ ఉండాలి. అది ఆలోచించింది కరెక్టా కాదా? అది చేయమన్న పని చెయ్యొచ్చా లేదా? దాని సంతోషం నిజమైన సంతోషమేనా? అది సౌఖ్యంగా ఫీల్ అవుతున్నది కరెక్టేనా అది? అది నిజమైన సౌఖ్యమా కాదా? ఇలాంటివన్నీ గూడా మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే అది మనం సుఖపడే విధానంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. మనం దానికి వెయిట్ ఇచ్చినట్లయితే అది దాని సుఖంలో అది వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది మనకి తాత్కాలికంగా సుఖం అనిపించినా కూడా మరి తర్వాత అది కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. దానికి ఎక్కువగా ఏ పని చేయకపోవడం, అలా కూర్చోవడం, తినడం ఇవన్నీ గూడా కొన్ని దాని సుఖాలనిపిస్తూ ఉంటాయి. అయితే మనిషి తన జీవితంలో సాధించవలసిన విషయాలు చాలా ఉంటాయి. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, సంసారం ఉంటుంది, బాధ్యతలుంటాయి. వీటి మీద ఎక్కువ మనిషి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాని సౌఖ్యం దృష్ట్యా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ లక్ష్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంచేత ఎప్పుడూ కూడా మన జీవిత లక్ష్యాలకి దాన్నెలాగా మనం ఉపయోగించుకోవాలి అనే విషయమే మనం ఎక్కువ ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలి అన్నట్లయితే ముఖ్యంగా ముందు ప్రతి వ్యక్తిలోనూ ఉండేటువంటి ప్రతిభ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిభని మనం వెలికి తీసుకునే పరిస్థితి ఉండాలి. ప్రతిభని వెలికి తీసే పరిస్థితి ఉండాలి. మనసు ఆ ప్రతిభను కూడా మరుగున పెట్టేస్తుంది. మళ్ళీ దాని గురించి నువ్వు కష్టపడాల్సి వస్తుందనే ఒక ఆలోచనతోటి ఓ పక్కన పెడుతుంది. నీకు ఒక రకమైనటువంటి సుఖాన్ని నీకది అందిస్తూ ఉంటుంది. ఏ పని చేయకపోవడం, కబుర్లు చెప్పడం, విమర్శించడం, పేర్లు పెట్టడం, మొనగాడినని అనుకోవడం, నాకన్నా తెలివిగల వాడు ఎవడు లేడని అనుకోవడం, నాకు నోరుందని అనుకోవడం, ఇవన్నీ కూడా భ్రమింపజేస్తూ ఉంటుంది. ఈ భ్రమలో పడిపోయి నువ్వు దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళినట్టయితే బహు కష్టం. నువ్వు నిన్ను నమ్ముకోవాలి. దాన్ని కాదు నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీకు తెలుస్తుంది భవిష్యత్తు ఏమిటి? ఏ విధంగా బ్రతకాలి? జీవితంలో ఏం సాధించాలి? ఇవన్నీ గూడా. కాబట్టి మనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి పెట్టి మనం ఆ ప్రతిభని మనం గుర్తించినట్లయితే మొదట్లో మనసు నిరాకరిస్తుంది. దానికి కష్టపడాల్సి వస్తుందనే విషయం ఆహ్, ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రతిభని పైకి రాకుండా ఆ ప్రతిభలో ఉపయోగం లేదన్నట్టు, ఈ ప్రతిభ చాలామందికి ఉన్నట్టు
నువ్వేం సాధించలేవు అన్నట్టు ఇలా నెగిటివ్‌గా నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను నీరసపరుస్తుంది. అది నీ నీరసం అని నువ్వు అనుకుంటే అక్కడ పొరపాటు. అది నీ నీరసం కాదు. అది నిన్ను పెట్టే నీరసం. కాబట్టి దాని వెంట మనం పడాలి. నా ప్రతిభ ఏమిటి అనేది వెతుకుతూ ఉండాలి. అనుక్షణం తలుస్తూ ఉండాలి. తపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నీలో ఈ శ్రద్ధ వచ్చిందో, నీలో ఈ ఆహ్, ఆహ్, వెతకడం అనేది ఎక్కువ శ్రమ పడుతున్నావో, మనసు కొంతకాలానికి లొంగిపోతుంది. లొంగిపోయి నీలో ఉన్న ప్రతిభని బయటికి తీసుకొని వచ్చి, దాన్ని నీకు అందజేస్తుంది. అప్పుడు ఆ ప్రతిభని నువ్వు వృద్ధి చేసుకునే క్రమంలో మళ్ళీ ఇంతవరకు కలిసి రాని మనసే కలిసొస్తుంది మళ్ళీ. మొదట్లో మొరాయిస్తుంది. దాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. నా మనసుకి ఇష్టం లేదు. నా మనసు ఇదే చెబుతోంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తే పని జరగదు. అది చెప్పేవన్నీ చేయాల్సిన పని అవసరం లేదు. అది చాలా చెప్తుంది. అవన్నీ చేస్తే మనం ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇంచేత మనకేం కావాలి? మనం జీవితంలో ఉంటాం. మనకి భవిష్యత్తు మంచిది కావాలి. ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. దానికి వేరే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అంటే దాని ఆలోచనలు మనం స్వీకరించకూడదు. మన ప్రతిభ పెంచుకోవాలనుకుంటున్నప్పుడు అది మొదట మొరాయిస్తుంది, వ్యతిరేకిస్తుంది, బద్ధకం చూపిస్తుంది. దాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. నా మనసుకి ఇష్టం లేదు, నా మనసు కష్టపడుతుంది, లేదా నా మనసు ఇష్టపడట్లేదు. ఇలాంటి మాటలు మనం తీసుకున్నట్టే ఫినిష్. చాలా తక్కువ మంది తమ ప్రతిభతో గొప్ప వ్యక్తులు కావడం మనం చూస్తూ ఉంటాం. చాలా తక్కువ మంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ పోరాటంలో లొంగిపోతే మనసుకి దానికి నచ్చినట్టుగా బ్రతకాల్సి వస్తుంది. అలా కాకుండా దాన్ని లొంగ తీసుకుని మన ప్రతిభని వెంటపడి కష్టపడి బయటికి తీయగలిగితే అదే మన మనసుని అక్కడే మనసుతో ఉన్నటువంటి ప్రయోజనం. మొదట్లో అది మొరాయిస్తుంది. కానీ తర్వాత అదే మనకి కలిసి వస్తుంది. మన శ్రమకి మనకన్నా ఎక్కువ అదే శ్రమ పడుతుంది. అనుక్షణం అదే తపిస్తుంది. అనుక్షణం అదే ఆహ్, ఆహ్, మనని మేలుకొలుపుతుంది. మనం శ్రమించడానికి తగ్గ ఆలోచనలు ఇస్తుంది. మానసిక శక్తిని ఇస్తుంది మళ్ళీ మనసే. మొదట్లోనే అది కొద్దిగా మొరాయిస్తుంది. దాన్ని అక్కడే మనం గ్రహించి అది మొదట్లో మొరాయించేదాన్ని అదే నా మనసు అనుకోవడానికి వీల్లేదు. ఆ మనసు వెనక నిన్ను అభివృద్ధి పరిచే ఆలోచనలున్నాయి. వాటిని వెలికి తీయాలి. వెలికి తీసినప్పుడు ఇప్పుడు నీలో ఉన్న ఆ కోరిక ఏదైతే జ్వలిస్తూ మండుతూ ఉందో దానికి మనసు లొంగి నీకు సహకరించడం మొదలుపెడుతుంది. అప్పటినుంచి నువ్వు ప్రతిభావంతుడు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మంది గొప్పవాళ్ళు అవ్వడం మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అది వాళ్ళ అదృష్టం అంటాం. లేదంటే వాళ్ళకి కలిసి వచ్చిందంటాం. ఇలా అంటూ ఉంటాం. ఆ మా ఆ వెనకబడే ఈ శ్రమని మనం గుర్తించాం. వాళ్ళ మనసుని జయించారు. మనసుకి లొంగిపోలా. నా మనసే అనుకుని సర్దుకుపోలా. నా మనసు సంతోషంగా, నా మనసు ఇదే కోరింది. ఇలాంటి సర్దుబాటుకి వెళ్ళలా వాడు. మనసుతో నిత్యం పోరాడాడు. తాము ఎక్కువ, మనసు తక్కువ అనుకోవడం వల్లే మనసు లొంగింది. మనసు నువ్వే ఎక్కువని కూర్చుంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడతావు. అక్కడ తము ఏదైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యం దిశగా ముందుకెళ్లారు. మనసు ఎంత నిరుత్సాహపడుతున్నా ఆగల. అది చాలా వంకలు చాలా పెడుతుంది మొదట్లో. ఇవన్నీ దాటారు వాళ్ళు. కనుకే అదే మనసు వాళ్ళ అభివృద్ధికి తోడ్పడింది. అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. సెలబ్రిటీస్‌గా నిలబడ్డారు. అది అందరిలోనూ సహజంగా ఉంటుంది. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత సంఘర్షణ జరిగితే గొప్పవాడవుతాడు. ఇక్కడ మనం వేరు, మన మనసు వేరు. అది చెప్పినప్పుడల్లా మనం వినక్కర్లా. మనకెక్కువ తెలుస్తుంది. దానికి తక్కువ తెలుస్తుంది. దానికి సుఖలాలసత్వం ఎక్కువ. సోమరితనం ఇష్టం. పని చేయకపోవడం ఇష్టం. ఎక్కడ ఓ చోట కూర్చోవడం ఇష్టం. అదే నా మనసుకి అదే ఇష్టం అనుకుంటే మునిగిపోయినట్టే. దాన్ని మనము ఎక్కువ అనే మన భావంతో, మన ఆలోచనలు ఎక్కువ అనే భావంతో మనం ముందుకెళ్తే అప్పుడది మనకి లొంగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు దాని శక్తియుక్తులు మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముందు మొదట్లో దాన్ని దాటాలి. ఆ అడ్డంకి దాటాలి. అది చూపిచ్చే వంకలు ఇవన్నీ కూడా దాటినట్లయితే తర్వాత దాన్ని శక్తియుక్తులు మనకు ఉపయోగిస్తాయి. జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనసుని లొంగదీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రతిభని మనం చెప్పుకున్నాం. ఆ ప్రతిభని మొదట్లో అది గుర్తించదు. దాన్ని వెలికితీసి బయటికి తెచ్చుకొని దాన్ని మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. తర్వాత ఆ విధమైనటువంటి ప్రతిభలో ముందుకెళ్ళినట్టయితే మంచి ప్రతిభతో రాణింపు అద్భుతమైన ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
అనుక్షణం కూడా. అంచేత ఇక్కడ మనసు వేరు, మనం వేరు అనే ఆలోచన అనుక్షణం ఉండాలి. అది చూపించే ప్రతి అంశాన్ని మనం మనదే అనుకోవడానికి వీల్లేదు. ఆ విధంగా చేసుకుంటే మానశక్తి ఉపయోగపడుతుంది. అంచేత తర్వాత మన సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. అనునిత్యం బిజీగా ఉండాలి. దానికి విశ్రాంతి సమయం తగ్గించుకొని మనము శ్రమించే తత్వాన్ని ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకు ఆ ప్రయోజనం ఉంటుంది. దాన్ని బిజీగా పెట్టినట్టయితే అది కూడా బిజీగా ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ బిజీగా ఉండడం ద్వారా అనవసరమైన ఆలోచనలు తగ్గిపోతాయి. మన సంకల్పానికి ఆహ్, విఘాతం కలిగించే ఆలోచనలు పక్కకి పోతాయి. ఏదైతే ముఖ్యమైన ఆలోచన అదే చేస్తాం. అయితే దాన్ని బిజీగా ఉంచాలి. ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. ఖాళీగా ఉంచితే పనికిరాని ఆలోచనలు చేస్తుంది. ఆ పనికిరాని ఆలోచన మనదనుకోవడానికి వీల్లేదు మళ్ళీ. మనసు సొంతగా కూర్చొని పని లేకుండా చేసే ఆలోచనలు అవి మనవి కాదు. అవి పక్కకి తోసేయాలి. అవి మనమని భావిస్తే ప్రమాదం. అందుకే అటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనసుని బిజీగా ఉంచాలి. దానికి అనిత్యం పని చూపిస్తూ ఉండాలి. పని సంస్కృతి దానికి నేర్పాలి. పని చేస్తే ఆనందం ఉందనే విషయం చెప్పాలి. పదే పదే చెప్పాలి. 1,00,000 సార్లు చెప్పాలి. చెప్పినప్పుడు అది పని చేయటం సంస్కృతి మనసు మనం అలవరిస్తే అది ఆ పనిలోనే ఆనందం నేర్చుకుంటే ఇంక మనం మనం కూర్చున్నా అదే మనల్ని నిద్రలేపుతుంది. మనం కూర్చోలేము. లే లే అని మనల్ని లేపుతుంది. పని చేయి నాకేదైనా పని చూపించు అనే విషయం చెప్తుంది. అంచేత ముందు దాన్ని లొంగదీసుకో. అంతే తప్ప దానికి లొంగిపోతే మనకి జీవితం ఉండదు. కాబట్టి ఈ రకంగా మనము వేరు, మనసు వేరు కాబట్టి అన్నీ అది చెప్పినట్టు మనం వినక్కర్లేదు. మనకేం కావాలో, మన జీవితంలో ఏవి ముఖ్యమో మనం సమాజంలో చూసి మన స్థాయి ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మనం ఏ విధంగా చేయదలుచుకున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఏ స్థాయికి మనం వెళ్ళదలుచుకున్నాం, ఏ సామర్థ్యాన్ని మనం పెంచుకోదలుచుకున్నాం, ఏ స్థితికి మనం వెళ్ళదలుచుకున్నాం, ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మన మనసుని మొదట్లో కష్టపడిన తర్వాత మలుచుకుని దాని శక్తియుక్తులు మనకు ఉపయోగించుకున్నట్టయితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరొచ్చు. చేరిన వాళ్ళందరూ కూడా ఆ విధంగానే చేరారని మనం తెలుసుకుని మనం కూడా అదే ప్రయత్నాన్ని కొనసాగించాలి. కొనసాగిస్తే తప్పనిసరిగా విజయం దొరుకుతుంది. గొప్ప ఉన్నత స్థితి కూడా దొరుకుతుంది.